నెంబర్ చెప్పిడ అమ్మాయి చేతులు చల్లగా వచ్చినాయి. నా పేరు అనుసూయమ్మ. బియ్యం చేసిండు ఇచ్చిండు సార్, ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం. ఇంకా మా మనసు పూర్తిగా దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా లేడా? ఏమన్నాడు? కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఇంత ఇంకేం లేదు అలా ప్రాబ్లం. అమ్మాయి చేతులు చల్లగా వచ్చినాయి. నెంబర్ చెప్పిడ నెంబర్ చెప్పిడ అమ్మాయి చేతులు చల్లగా వచ్చినాయి. నా పేరు అనుసూయమ్మ. బియ్యం చేసిండు ఇచ్చిండు సార్, ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం. ఇంకా మా మనసు పూర్తిగా దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా లేడా? ఏమన్నాడు? కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఇంత ఇంకేం లేదు అలా ప్రాబ్లం. అమ్మాయి చేతులు చల్లగా వచ్చినాయి.
నెంబర్ చెప్పు బిడ్డ